మీరు మంచుకున్నారా? నేను మంచుకున్నా. ఇగో ఇవాళ అయితే నేను బందోశ తెస్తాను. బందోశకు ఇగో నేను బొంబాయి రవ్వ తీసుకున్నా. బొంబాయి రవ్వ ఈ కప్పెడు తీసుకున్నా. నేను బొంబాయి రవ్వ మంచిగా పురుగు అది ఇది లేకుండా శుభ్రంగా చేసుకోవాలి. ఇగో కప్పెడు బొంబాయి రవ్వకు నేను ఇగో పావు కప్పు పెరుగు తీసుకుంటాను. కొంచెం పుల్లగా ఉన్న పెరుగు అయితే మంచిగా ఉంటుంది. ఇక లేకుంటే మామూలుగా మనం ఇంట్లో వాడుకునే పెరుగు అయినా పర్వాలేదు. ఇక ఒక్కసారి కప్పెడు నేను నీళ్ళు తీసుకుంటాను. నీళ్ళు ఇంట్లో పోసి కలుపుకోవాలి. సరిపోతుంది, ఎందుకంటే రవ్వ ఇగ్గుతుంది మొత్తం. మంచిగా నోట్లు వేసుకుంటే కరిగిపోతాయి, దూది దూది ఉంటాయి. మంచిగా కలుపుకోవాలి. ఇంట్లో ఉప్పు గిట్ట ఏం కలపద్దు. ఇప్పుడు పెరుగు, ముప్పావు కప్పు పెరుగు, కప్పెడు బొంబాయి రవ్వ, ఒక సగం కప్పెడు నీళ్ళు మంచిగా కలిసింది. ఇది దీన్ని ఒక 10 నిమిషాలు 10-12 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి మూత పెట్టి. ఇప్పుడు బందోశలకు మంచి చట్నీ చేస్తాను నేను. చట్నీతోని అద్దుకొని తింటే మస్తు ఉంటాయి. ముందుగా నేను స్టవ్ అంట పెట్టి ఒక ప్యాన్ పెడుతున్నా. రాలినాక నూనె పోసిన. ఇప్పుడు ఇందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు, ఒక టమాటాలు, 3 టమాటాలు తీసుకున్నా నేను. సగం చెంచాడంతా జీలకర్ర, 4 పొట్టు తీసిన ఎల్లిపాయలు, చిన్న నిమ్మకాయంతా చింతపండు మంచిగా ఇవి ఎంపుకోవాలి. టమాటాలు పచ్చిమిర్చి మంచిగా గోలుతున్నాయి. ఇంట్లో కొన్ని ఇన్ని పల్లీలు ముందుగానే వేయించి పెట్టిన, కొన్ని పొట్టు తీసిన, కొన్ని పొట్టు తీయని. పచ్చడికైతే మంచిగా గోలింది, తీస్తున్నాయి. ఇప్పుడు చల్లారింది. ఇది మిక్సీ పట్టుకోవాలి. చెంచాడంతా ఉప్పు వేసుకోవాలి. చెంచాడు కొద్దిగా అంత సరిపోతుంది. ఇక పచ్చడి ఇప్పుడు ఇది గ్రైండ్ చేసిన. ఇట్లా కొంచెం బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చపిచ్చ ఉంటే కమ్మగా ఉంటుంది. ఇప్పుడు చట్నీ అయితే పక్కన పెట్టిన. చట్నీ పని అయిపోయింది. ఇప్పుడు ఇది 10 నిమిషాలు అవుతుంది కదా, 10-12 నిమిషాలు అవుతుంది. ఇగో ఇట్లా నీరు అంత ఇగ్గి ఇట్లా అవుతుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని మెత్తగా పట్టుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకుంటా దీన్ని. ఇప్పుడు ఇది గట్టిగా ఉన్నది కదా, గట్టి పడ్డది కదా, కొద్దిగా నీళ్ళు పోసుకోవాలి. చూసుకుంటా పోసుకోవాలి నీళ్ళు. మెత్తగా పట్టుకోవాలి. ఇగో ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. ఇట్లా గంటె జారుడు ఉండాలి. కొంచెం పలసకున్నా కూడా మంచిగా రావు బందోశలు. ఇట్లుండాలి. ఇది పక్కన పెడతా మూత పెట్టి. ఇందులో కొన్ని కలిపేటివి ఉన్నాయి, వేయించి కలిపేటివి ఉన్నాయి. ఇప్పుడు వేయించుతా. కడాయి పెట్టి నూనె పోసిన, కొంచెం అంత జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు నానబెట్టిన, చిన్న మంటని వేయించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ఉల్లిగడ్డ, నా దగ్గర ఆవాలు లేవు, నేను ఆవాలు వేయలేదు. ఆవాలు కూడా వేసుకోవచ్చు ఇలా. నా దగ్గర అయితే లేవు కాబట్టి నేను వేసుకోలేను ఆవాలు. ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్న కట్ చేసిన,
2 రెమ్మల కలిజామాకు, మంచిగా వేయించుకోవాలి. ఇవి అమ్మాయి వెనకట ఈ బందోషలు అవి ఇవి ఉంటున్నానే మేము చిన్నప్పుడు మంచిగా వెనకట బియ్యం అట్లు బియ్యం రొట్టెలు జొన్న రొట్టెలు చేసుకొని తిందురు, మంచిగా పచ్చడి చేసుకొని. ఇంకా చింతకాయ పచ్చడి అయితే మంచిగా చేద్దురు. ఇక గవి గివి అప్పుడెక్కడ ఇవి అప్పుడు లేవు. అబో గీ బందోశ గివి ఎక్కడ జొన్న రొట్టె అప్పుడు చేసుకోకపోతే అయితే ఇంకా బియ్యం రొట్టె, పప్పు, కందిపప్పు, పెసరపప్పు అప్పుడు పండేది పెసళ్ళు. ఆ పెసళ్ళు ఒకటేసారి ఇసురుకొని పసుపు రాసి కలిపి అది ఇంకా చిరు పోటు పెట్టుకొని పప్పు వేసుకుంటే ఎంత కమ్మగా ఉండేది అది. ఆ తిండి అయిపోయింది. ఇప్పుడు ఒక క్యారెట్ నేను క్యారెట్ తురిమేస్తున్నా. ఇవి ఇప్పుడు మంచిగా గోలుతున్నాయి. ఇలా ఒక చెంచాడు అంతా ఉప్పు ఎత్తన్నా. ఇవి గింతే గోలించుకోవాలి. ఇవి పూర్తిగా ఫ్రై కావద్దు, కొంచెం ఉడికినట్టు చిన్న మంట మీద గోలాలి. ఇప్పుడు ఇది చల్లారింది. చల్లారేదాకా ఈ పిండిలో కలపద్దు. చల్లారక ముందు కలిపితే వేడి మీద కలిపితే ఈ పిండిలో అయితే ఈ పిండి కొంచెం ముద్దలు అవుతుంది. చల్లారినాక కలుపుకోవాలి. ఇప్పుడు ఇంట్లో కొంచెం వంట సోడా వేస్తాను, ఒక సగం చెంచాడు వంట సోడా. ఇప్పుడు ఉప్పు వేసిన కదా నేను అందులో ఇంకో కొంచెం అంతా ఉప్పు పడుతుంది, కొద్దిగా అంతా ఉప్పు పడుతుంది, కొంచెం అంతా కొత్తిమీర. ఇప్పుడు దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇది పోపు చేసుకునేది చిన్నది పెట్టిన నేను. ఇప్పుడు ఇంట్లో అయితే మంచిగా వస్తాయి. దీనికి నూనె ఎక్కువనే పడుతుంది. సరిపోతుంది నూనె. ఇప్పుడు దీనిలో వేసుకోవాలి. నూనె కాలింది. మనం ఎంత అంటే కలిసి వేసుకోవచ్చు. కొంచెం మందం రావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, లేకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. దీని మీద ఇప్పుడు మూత పెడదాం. మూత పెట్టి చిన్న మంట మీద మంచిగా కాలాలి. అయ్యో ఇట్లా కాలుతుంది మంచిగా. దీన్ని ఇప్పుడు కింది భాగం కాలింది కదా, మెల్లగా తీసేసుకోవాలి, నెమ్మదిగా తీసేసుకోవాలి దీన్ని. సూపర్ వచ్చిందమ్మా. మళ్ళీ ఇప్పుడు పైన మూత పెట్టకుండా పర్వాలేదు, చిన్న మంట మీదనే కాలాలి, లేకుంటే ఇప్పుడు తొందరగానే మాడిపోతుంది అన్నట్టు. అడుగు చిన్న మంట మీద కాల్చుకోవడమే మంచిది. మంచిగా కాలింది 2 వైపులా. ఇది ఇంకోటి కూడా ఇట్లనే పోసుకోవాలి, మిగతాయి కూడా ఇంకో 2 అవుతాయి. ఇట్లా మంచిగా చిన్న మంట మీద ఇట్లా కాల్చుకోవాలి. ఇటువైపు కూడా మంచిగా కాలింది, ఇట్లా కాలుతుంది, మెత్తగా మంచిగా ఉంటాయి. కాలింది ఇది అన్నిట్లనే పోసుకోవాలి. చూసిండ్రు కదా బందోశ చేసిన నేను, మంచిగా వచ్చింది, సూపర్ వచ్చింది. ఎప్పుడు చేయలేదు, ఇదే మొదటిసారి. ఎందుకంటే పిల్లలు ఇప్పుడు ఎండాకాలం, పిల్లలకు సెలవులు, ఇక పిల్లలు ఖాళీగా ఉంటారు, వాళ్ళకి ఏదో ఇష్టమైంది చేసి పెట్టాలి వాళ్ళకు. మేము అమ్మమ్మలం నానమ్మలం. ఇగో మస్తు వచ్చింది, ఇగో నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది. ఇంత మంచిగా వచ్చింది చూడు. నేనే ఆశ్చర్యపోతున్నా, ఎందుకంటే బందోశ అని మా మనవరాళ్ళు అంటారు. అంటే ఎట్లుంటుంది ఏంటి అని నేను అనుకున్నా, కానీ మస్తు వచ్చింది. ఇగో పచ్చడి కూడా సూపర్ ఉన్నది, మంచిగా ఉంటుంది. ఎందుకంటే మన పిల్లల కోసం మీరు నిజంగా చెప్తాను, మస్తు ఉన్నది. నేనైతే మొదటిసారి తినుడు. ఎందుకంటే మేము ఏదో జొన్న రొట్టె ఇంత అంబలి కావాలి ఆగిన వాళ్ళం, ఇవి అయితే తింటలేం కదా, తినలే కదా అప్పుడు. ఇప్పుడు కొత్త రుచులు వచ్చినాయి. కానీ ఏదేమైనా మస్తు ఉన్నది. పిల్లల కోసం అయితే అప్పుడప్పుడు చేసి పెట్టుండి. చెరువులలో పిల్లలు వస్తారు కాబట్టి ఖాళీగా ఉంటారు. పిల్లలండి పిల్లల ఇష్టంతో తింటాం, ఎన్ని తిన్నా తినాలని అనిపిస్తుంది. సరేనా, ఈ అమ్మ కోసం అయితే ఓ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి. జర చూస్తలేదు ఈ మధ్యలో న్యూస్ పడిపోయింది.
సరేనా? మరి ఉంటా. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే చేసుకోండి.